టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నడిగర్ తిలకం. భావన మీనన్ హీరోయిన్ గా నటించింది. సౌబిన్ షాహిర్, పాలు వర్గసే, సురేష్ కృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. జాన్ పాల్ లాల్ జూనియర్ దర్శకత్వం వహించారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ హీరో చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మలయాళంలో గత నెలలో విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. ఈ రోజు నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, టోవినో థామస్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సూపర్ స్టార్ హీరోగా స్టార్డమ్ అందుకుంటారు. ఈయన నటించిన చిత్రాలు సూపర్ హిట్లుగా ఉంటాయి. కానీ ఒక దశలో వరుసగా 3 ఫ్లాప్లు పడతాయి. ఇలాంటి తరుణంలో టోవినో థామస్ మేనేజర్ ఇండస్ట్రీలోనే ఒక స్టార్ డైరెక్టర్ తో ఒక భారీ ప్రాజెక్టు సెట్ చేపిస్తాడు. కానీ టోవినో థామస్ కి ఉన్న అహంకారం మరియు ఈగో వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేస్తాడు. దీంతో టోవినో థామస్ కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది. అవకాశాలు తగ్గుతూ వస్తాయి. ఈ సమయంలో పెయిలీ సలహా మేరకు టోవినో థామస్ ఒక యాక్టింగ్ మాస్టర్ దగ్గర చేరుతాడు. కానీ ఇక్కడ కూడా టోవినో థామస్ మరియు యాక్టింగ్ మాస్టర్ల మధ్య అహంకారం, ఈగో సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? యాక్టింగ్ మాస్టర్ టోవినో థామస్ లోని ఈగోని తగ్గించి మళ్ళీ సూపర్ స్టార్ గా నిలబెట్టాడా? టోవినో థామస్ కెరీర్ మళ్ళీ పుంజుకుందా? ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడవలసింది. ఎలా ఉందంటే, ఒక వ్యక్తికి సినిమాల వలన సూపర్ స్టార్ అనే స్టార్డమ్ వచ్చిన తర్వాత అతని అహంకారం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. కాకపోతే సినిమాటిక్ మోడ్ లో తీయడం వల్ల సినిమా చూసే ప్రేక్షకులకు అంతగా థ్రిల్ అనిపించదు. కానీ ఇదే స్టోరీని న్యాచురల్ గా తీస్తే మాత్రం రిజల్ట్ మరోలా ఉండేది. కానీ టోవినో థామస్ ఈ సినిమాను చాలా వరకు కాపాడే ప్రయత్నం అయితే చేశారు అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ నవ్విస్తుంది. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకులకి సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే, ఈ చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది టోవినో థామస్ గురించి. కథలో బలం లేకపోయినా కూడా తన యాక్టింగ్ తో మరో లెవెల్లోకి తీసుకుని వెళ్లారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, టోవినో థామస్ యాక్టింగ్ కోసం సినిమా చూడవచ్చు.